నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో పట్టాభిషేకం చేయాలి, పార్టీని ఆయన చేతుల్లో పెట్టాలి అని ఎప్పటినుంచో నాంచుతూ వస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు అధికారిక ప్రకటనతో అంటే ఈ రోజుతో ఆ ప్రచారానికి తెరబడిపోయి నవ్ ఇట్స్ అన్ అఫీషియల్. నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించుకుంటూ నిర్ణయం తీసుకుంది టీడీపీ. సో రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారు కొనసాగుతారు. అండ్ చంద్రబాబు గారు అధ్యక్షుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు. సో తెలుగుదేశం పార్టీలో పార్టీ పరంగా పట్టాభిషేకాన్ని ఫినిష్ చేసినట్లే. నెక్స్ట్ ఇంకా ప్రభుత్వ పరంగా మరి పీరియడ్లోనే అవకాశం కల్పిస్తారా, దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, అది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలో అయితే డెఫినెట్లీ పార్టీ పరంగా పట్టాభిషేకం అయిపోయినట్లే. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నారా లోకేష్ గారితో పాటు యాక్చువల్గా యువత అంటే సామాన్య కార్యకర్తలు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొందరు బహిరంగమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం, యువతకు పెద్దపీట వేస్తాం అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కొన్ని అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవిని మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయలను నేరుగా పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. మామూలుగా పోలిట్ బ్యూరో సభ్యులు అంటే టీడీపీలో అత్యున్నత కమిటీ అది, అందులో సీనియర్లనే నియమించుకుంటూ వస్తారు. కానీ ఇది చాలా అనూహ్యంగా ఈ కార్యకర్తల అనబడే వీళ్ళను నేరుగా పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. బహుశా దీని ద్వారా కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీడీపీలో అగ్రస్థానం ఇస్తాము అనే సంకేతం పంపించదలుచుకున్నారేమో. మొత్తం మీద 185 మందితో రాష్ట్ర కమిటీ వేశారు. పోలిట్ బ్యూరోలో 29 మందిని వేశారు. జాతీయ కమిటీలో 31 మందిని వేశారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటు దక్కింది. చాలా కీలకంగానే జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3 నియమించారు. రామ్మోహన్ నాయుడు, కిలార్ రాజేష్, బైరెడ్డి శబరి జాతీయ ప్రధాన కార్యదర్శులు అని. సో ఈ 3 చాలా పెద్ద కమిటీ వేసేసింది తెలుగుదేశం పార్టీ. సరే, ఈ కమిటీ కథ ఎట్లా ఉన్నా పూర్తిగా నారా లోకేష్ గారి బ్రాండ్ కనిపించింది అందులో. అండ్ ఆయన పార్టీ పరంగా ఆయన పట్టాభిషేకాన్ని కూడా అధికారికంగా ప్రకటించేశారు. కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ గారు ఏ మినిస్టర్లను కలిసినా, ఏ టూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ హోదాతో ఆజమాయిషీ చలాయిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పటికి అఫీషియల్గా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే హోదా వచ్చేసింది. కాబట్టి ఎవరితో అయినా సమీక్షలు, ఎవరితో అయినా సమావేశాలు, ఏదైనా కూడా ఆయన మరింత స్వేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడాలి ఇప్పుడు లోకేష్ గారి పట్టాభిషేకం తర్వాత టీడీపీ పరంగా నెక్స్ట్ రాజకీయం ఏ విధంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నది. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏవైనా లోటుపాట్లు ఉన్నా ఇప్పటికిప్పుడు బయటపడకపోవచ్చు. ఒకవేళ అధికారం కనుక దిగితే అప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వానికి అసలు సిసలైన కఠిన పరీక్ష ఎదురవుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.